ఎముకలు బలంగా ఉండాలంటే మన ఒంట్లో తగినంత కాల్షియం ఉండాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనం కావటమే కాదు, ఆస్టియోపొరోసిస్ వంటి జబ్బులు వచ్చి పడతాయి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, కుదుపులకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విపత్తుల్ని నివారించుకోవటానికి, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవటానికి ఇక మన ఆహారంలో కాల్షియం తగినంత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా జీవితంలోని అన్ని దశల్లోనూ కాల్షియం అవసరం చాలా ఉంటుంది. తగినంత కాల్షియం కోసం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి చేవగా ఉన్న కర్రను విరవడానికి బాగా కష్టపడాలి. అదే ఎండిపోయిన పుల్లైతే ఇలా పుట్టుక్కున విరిచి అలా అవతలకు పారేస్తాం. మన ఎముకలు అంతే, గట్టిగా ఉన్నప్పుడే బావుంటాయి, ఏ సమస్య ఉండదు. కానీ పెళుసుబారితే, గుల్లగా మారితే చిన్న చిన్న దెబ్బలకు సైతం పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు దృఢంగా తయారవడానికి కాల్షియం అనే పోషకం చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, రక్తనాళాల పనితీరుకు, హార్మోన్లు, ఎంజైమ్ల ఉత్పత్తికి, నాడీ కణాలు, మెదడు మధ్య సమాచార మార్పిడికి, వీటన్నింటికీ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉండాల్సిందే. మరి ఇంతటి కీలకమైన ఈ పోషకం ఎలాంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది? మనకి శరీరానికి కాల్షియం ఎలా ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా బోన్స్, ఎముకలు గట్టిపడడానికి, ఎముకలు తయారవడానికి, పిల్లలు పెరిగే వాళ్ళకి ఎముకలు బాగా పెరగడానికి మనకి కాల్షియం అవసరం. కాల్షియం రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ వరకు వాడచ్చు. అది కంపల్సరీ ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా, వాళ్ళ యొక్క పట్టిక ప్రకారంగా 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఆహారం ద్వారా రావాలి. ఇప్పుడు కాల్షియము మామూలుగా సాధ్యమైనంత మటుకు ఆహారం ద్వారా తెచ్చుకోవడం చాలా మంచిది. ఎటువంటి ఆహార పదార్థాలంటే కాల్షియం ఎక్కువగా కొన్ని ఆకుకూరలు అంటే పాలకూర, చుక్కకూర, గోంగూర ఇటువంటి వాటితో కాల్షియం వస్తుంది. అదేవిధంగా కొన్ని నట్స్ అంటే ఆల్మండ్స్, పిస్టాషియో వీటిలో నుంచి కూడాను, జీడిపప్పు ఇలాంటి వాటిలో కూడా కాల్షియం ఉంది. ఆకుకూరలు, ఇతర కూరగాయలు ఇవన్నిటిలోనూ కాల్షియం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పాలల్లో చాలా కాల్షియం ఉంటుంది. పిల్లలకి పాల మీదే పెరుగుతూ ఉంటారు, అందుకని కాల్షియం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సరే కాల్షియము ఆహారం ద్వారా తిన్నంతసేపు చాలా మంచిది. ఇప్పుడు ఉందని టోఫు ఉంది, నట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో రకాలు కాల్షియం రిచ్ ఫుడ్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటి, తిండి ఫుడ్స్ కాదు, కొన్ని విధాలుగా పండించిన న్యాచురల్ ఆహార పదార్థాల్లో కూడా కాల్షియం మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. మీకు ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈ కాల్షియము బోన్స్ పెరుగుదలకి, బోన్స్ గట్టిపడడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, ఆర్గనైజేషను పెరుగుదలకు కూడా ఈ కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాల్షియం మన శరీరానికి లభ్యం కావాలంటే వైటమిన్ డి కూడా కావాలి. అవి రెండు ఉండాలి. అంటే మనకి ఎండలో తిరుగుతూ ఉండి ఆ వైటమిన్ డి ఉండాలి. ఆ వైటమిన్ డి ఉన్నప్పుడు కాల్షియం బాడీలో శోషణ చెందుతుంది. సాధ్యమైనంత మటుకు ఈ కాల్షియం శరీరానికి పట్టాలంటే కొంచెం ఎండలో తిరిగి చేస్తూ ఉంటే అది వైటమిన్ డి లెవెల్స్ సమానంగా ఉన్నప్పుడు మన ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియము అది ఒంటికి పడుతూ ఉంటుంది. ఈ బోన్ హెల్త్ ఉంటుంది. కాల్షియం శరీరానికి అత్యవసరమైన ఈ పోషకం పాలు, పాల ఉత్పత్తుల్లో సమృద్ధిగా లభిస్తుంది. పాలిష్ పట్టని ధాన్యాలు, పాలకూర, టమాటా, సోయాబీన్స్లో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతినిత్యం 1 గ్లాసుడు పాలను తాగడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు, కాఫీ, టీలను ఎక్కువగా తాగుతున్నప్పుడు శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పుడు ఈ కాల్షియం పద్ధతి గురించి చేసినప్పుడు మీకు ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాల్షియం చాలా అవసరం కదా, మన శరీరానికి చాలా అవసరం కదా. చాలామంది కాల్షియం టాబ్లెట్లు ఉత్తుత్తిని వేసేసుకుంటారు. అలాగే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మన శరీరం రక్తంలో కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కాల్షియం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఎక్కువ కాల్షియం అయిపోయేటప్పటికి జాయింట్స్ దగ్గర అక్కడను అవి పట్టేస్తామన్నమాట. కాల్షియం డిపాజిట్స్ వచ్చేస్తాయి. ఆ డిపాజిట్లు రావడంతో ఇరిగిపోవడం, లేకపోతే విపరీతమైన
జాయింట్ పెయిన్స్ రావడం ఇవన్నీ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే కాల్షియం మనకి ఎక్కువగా ఆక్సలేట్ రూపంగా ఉంటుంది. ఈ కాల్షియం ఆక్సలేట్ రూపంగా దొరుకుతుంది కాబట్టి మనం ఆకుకూరల్లో ఫైటేట్స్ అని ఉంటాయి. ఈ ఆకుకూరలోనూ ఈ కూరగాయలు కలుపుకొని తినినప్పుడు కాల్షియం ఫైటేట్స్ కింద ఫార్మ్ అయ్యి అవి స్టోన్స్ కింద అవుతాయి. ఆ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇలాంటివి ఫార్మ్ అవుతాయి. పాలకూరలాగే తినాలి, ఇంక దేంతో కలపకూడదు. పాలు, పాల ఉత్పత్తులు కొంతమందికి సరిపడవు. ఇలాంటప్పుడు శరీరంలో కాల్షియం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే మాత్రల రూపంలో కన్నా సహజ సిద్ధమైన ఆహారాల ద్వారానే కాల్షియంను అందించడం చాలా మేలని చెబుతారు డాక్టర్లు. కాల్షియంను ఎక్కువగా అందిస్తే ఎముకలు బాగా దృఢంగా గట్టిగా తయారవుతాయనే నమ్మకంతో చాలామంది అవసరం లేకున్నా నిత్యం కాల్షియం టాబ్లెట్లను తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారు. నిజానికి శరీరంలో కాల్షియం ఎక్కువైనా ఇబ్బందేనని గుర్తుంచుకోవాలి. ఆహారం ద్వారా వచ్చిన కాల్షియంలో మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అదే ట్యాబ్లెట్ల కింద తీసుకున్న కాల్షియం అయితే కంపల్సరీ డిపాజిట్స్ అయిపోతూ ఉంటుంది. అది జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులే తీసుకొని ఆపుతూ ఉండవాలి. ఈ అన్ని జాగ్రత్తలు కాల్షియం తోటి చాలా ఇదిగా ఉండాలి. దానికి కాల్షియం ఫుడ్స్, దాని యొక్క కాంబినేషన్ ఫుడ్స్ తోటి ఆలోచించి సరియంగా మనం కలుపుకొని తినవలసిన అవసరం ఉంది. ఒకదానికి ఇది మంచిది కదా అని ఇది కలిపేసి ఏదో చేసుకుంటూ ఉంటే కాదు, కొన్ని ఆలోచనలు చేసుకొని ఆక్సిలేట్స్ కానీ ఫైటేట్స్ కానీ కలిపి రాళ్ళు కింద ఫార్మ్ కాకుండా జాగ్రత్తగా తినవలసిన అవసరం చాలా ఉంది. అన్ని వయసుల వాళ్ళు కాల్షియంకి వాడాలి, తినాలి, రెగ్యులర్గా చూసుకోవాలి. లేకపోతే బోన్ హెల్త్, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎముకలు బాగా పెరగాలన్నా, పెరిగే పిల్లలకి కాల్షియం చాలా ఎక్కువ. ఇప్పుడు పాల ద్వారా ఇచ్చారనుకోండి, బాగా పాలు ఫుల్గా ఇస్తే అది ఈజీగా అబ్జార్బ్ అయిపోద్ది. అలాగే చేపలు ఇచ్చారు, చేప ముళ్ళు లాంటివి వాళ్ళు తిన్నా అవి కూడా అబ్జార్బ్ అవుతాయి. ఆకుకూరలు వాటిల్లో ద్వారా ఉన్న కాల్షియం అబ్జార్బ్. కానీ ట్యాబ్లెట్స్ ద్వారా ఇచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగాను డాక్టర్ కన్సల్టేషన్ చూస్తూ బ్లడ్ లెవెల్స్ చూసుకుంటూ దాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న సూచనలు పెడుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అదే రకం ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా తిరగరు, ఎండలో తిరగరు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం జాగ్రత్తగా కాల్షియం లెవెల్స్ మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవడానికి పాలు, పాల ఉత్పత్తుల్ని తరచూ తీసుకోవాలి. నిత్యం గ్లాసుడు పాలను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ముడి ధాన్యాలు, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూర, టమాటా, సోయాబీన్స్ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. కాల్షియం శోషణను అడ్డుకునే కాఫీ, టీలను బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చక్కగా నివారించుకోవచ్చు.